వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామణ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభరితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగుల ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా విపరీతంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన జోలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ 4 గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ 4 గ్రహాలు కూడా సపోర్ట్ వల్ల మీరు చేసే ప్రతి పని మీద కూడా ఏదన్నా చేయాలనుకుంటే జాగ్రత్తగా చేసుకోండి, కానీ తొందరగా నిర్ణయాలు చేసుకోకండి. గ్రహాలు బాగున్నాయి కదా అని ముందుకెడితే మిగిలిన గ్రహాలు సపోర్ట్ చేయట్లేదు కదా, అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మలుచుకోవాలి. ఈ గ్రహాల్లో కూడా కొన్ని గ్రహాలే మనకి ఇదిగా ఉంటాయి. అందులో మెయిన్ గ్రహాలు గురువు, బుధుడు, శని, ఇలాంటి గ్రహాలు బాగున్నప్పుడు టైం చాలా బాగుంటుంది. కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాయి. రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు. ఆ గ్రహాల వల్ల మనకి చాలా వరకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ మాస ఫలితాల్లో ప్రతి నెల వచ్చే ఇబ్బందుల్లో ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ నెల కొంచెం చికాకులు అధికంగానే ఉన్నాయి. ఆరోగ్యంలో ఇబ్బందులు పడుతున్నారు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏదైనా గృహంలో కూడా ఇబ్బందులు రాని ఆస్కారం ఉంది. ప్రతి విషయానికి కూడా చదువులో కానీ దేనిలైనా సరే ధ్యాస పెడతామని ఆలోచన పెరుగుతుంది, కానీ ఆ ధ్యాస పెట్టొచ్చేటప్పటికి మనస్సు నిలకడగా ఉండదు. ఈ వృషభ రాశి వాళ్ళకి చిన్న చిన్న వారితో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రతిదానికి ఎదుటి వారిని దూకులాడటం, మాట్లాడటం, వాహనాలు నడిపిగా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. ప్రతి కూడా మన చేతిలోనే ఉంటుంది. జాగ్రత్త అనేది మంచితోనే ఉంటుంది. మనం తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు కొన్ని ఆడతాయి. కొంతమంది పెద్ద మాట వినకుండా వాళ్ళు ఇష్టమైన ప్రవర్తిస్తూ ఉంటారు. అవి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. కొంచెం పెద్దల మాట శిరసా వహించండి. పెద్దలు ఎందుకు చెప్తారంటే ఏదైనా సరే అనుభవం చెప్తారు. అనుభవాన్ని పక్కన పెట్టేసి మన సొంత నిర్ణయం చేయొద్దు. అట్లాగే వృషభరాశి వాళ్ళకి పారిశ్రామిక రంగాల్లో వాళ్ళకి కానీ, చిత్ర పరిశ్రమ వాళ్ళకి కానీ అంత ప్లస్ పాయింట్ గా లేదు. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వ్యాపారాలు అతిగా చేద్దామన్నా కూడా, డబ్బు సంపాదిద్దామన్నా కూడా సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతా. ఆర్థిక ఇబ్బందులు అంటే ప్రతి మనిషికి ఉంటాయి. ఉన్నప్పుడు జాగ్రత్త పడటం మన పని. అంతేగాని ఆచితూచి వ్యవహరిస్తూ ఉండండి. పొదుపు పాటించండి. భార్యాభర్తలు కూడా ప్రతి దానికి ఏదో ఒక విషయంలో పిల్లలతో కానీ పెద్దలతో కానీ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కొంచెం ఈ భార్య వైఖరి మొండి వైఖరికి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈ వృషభరాశి అన్ని బాగున్నప్పటికీ కూడా అనుకోకుండా ఏదో ఒక ఎత్తున పడిపోతుంటుంది. ఆ సమస్య వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు. సమస్యలకు పరిష్కారం అంటూ ఉంటుంది కదా, ఆ పరిష్కారాన్ని మనం చేసుకోవాలి. అట్లాగే ఈ రాశి వాళ్ళు ప్రతిదానికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా వెళ్ళి స్వామివారికి గంధంతో అభిషేకం చేయించండి. చేయించినట్లయితే మీ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అలాగే నవగ్రహాలకు కూడా ప్రయత్నం చేయండి. చేసిన వల్ల తప్పేమీ లేదు. ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుడే మనం కాపాడేది. అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు అన్ని కూడా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది.
కొంతమంది వివాహ ప్రయత్నాల్లో ప్రేమ వివాహాలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈ ప్రేమ వివాహాలు కూడా అనుకున్నంత గొప్పగా జరగవు. అవి కూడా మూనాళ్ళ ముచ్చటే. అందుకని ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా గ్రహించండి. ఈ రాశి వాళ్ళు ప్రతి విషయానికి అతిగా ఆలోచిస్తారు, అతిగా బాధపడుతుంటారు. ఎదుట మనం ఎప్పుడేమైనా అందామా, వాడి మాట పడటం ఈజీగా అనేస్తుంటారు. మాట తోలనాడడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. ఈ ఇబ్బంది అనేది ప్రతి మనిషికి వస్తాయి. కానీ ఈ రాశి వాళ్ళకి కృత్తిక, రోహిణి, మృగ నక్షత్ర వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు. ఈ రాశిలో కొంచెం అదుపుని బట్టి కూడా అశ్విని వాడికేమో, కృత్తిక వాడికేమో రవి, రోహిణి వాడికి చంద్రుడు, మృగశిర వాడికి కుజుడు. ఈ నక్షత్రాలను బట్టి, ఈ రాశులను బట్టి, ఈ రాశిలో ఉన్న గ్రహాలను బట్టి కూడా మన నేచర్ మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది వాళ్ళకి. కానీ చేసే పని మీద ధ్యాస పెట్టండి. ధ్యాస లేకుండా ఊరికే పని చేస్తున్నాం, పని అయిపోతుందని మాత్రం అనుకోవద్దు. దానధర్మాలు చేయండి. పుణ్యతీర్థాలు దర్శించేటప్పుడు కూడా అక్కడక్కడ అన్నదానం చేస్తూ ఉండండి. అన్నదానం కూడా ముఖ్యంగా చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. వృషరాశి వాళ్ళకి ఎవరైనా సరే అప్పుడప్పుడు కొంతమంది మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిందే వినాలి అనే భావంతో ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనం చేసే పని మీద మనం శ్రద్ధ పెడుతున్నామా లేదని మనం గ్రహించుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించుకోవడం చాలా తప్పు. అందుకని ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి పని ఎందు కూడా మన మనస్సుని నిమగ్నం చేయండి. సంకల్పసిద్ధిగా ప్రతి చేయండి. దైవం మంది కూడా కూర్చొని ఊరికి ఇక్కడ ఆలోచిస్తూ ఎక్కడో పూజ చేసుకుంటూ కూర్చోవటం కాదు. మనసు నిమగ్నం చేసుకున్నట్లయితే వృషభరాశికి అన్ని విధాలా బాగుంటుంది. ప్రతి కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకోండి. దైవానుగ్రహంతో ప్రతి పని కూడా సాధించగలుగుతారు. చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి. ఈ రాశి వాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటూ ఉండండి. అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ఉందన్నప్పుడు ఏం చేయాలి? శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది, కొంచెం సుఖ దోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి స్ఫుటబుల్గా లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ, రవిగ్రహ దోషం కానీ, ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ బట్టి, ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి. అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి. వేసినట్లయితే గరికతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది.